ఎంబీఏ చేయాలా పేరు వినే ఉంటారు. ఎంబీఏ చేయాలా బిజినెస్ స్టార్ట్ చేయండి, బిజినెస్ సీక్రెట్స్ ఏంది, ఈవెన్ ఎంబీఏ చేయాలా కూడా అనుకోలేదంట ఆ పొజిషన్కి వెళ్తాడని. ఏం జరిగిందంటే ఆయన డిగ్రీ ప్రిపేర్ చేస్తున్నప్పుడు క్యాట్ జీమెట్ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతుందంట, అబ్రాడ్ వెళ్ళి స్టడీ చేద్దామని. ఆయన అనుకున్న కాలేజ్లో సీట్ రాక ఆయనకైతే ఇంట్రెస్ట్ అయితే పోయిందంట. సో తర్వాత ఏం చేయాలో ఆయనకు అర్థం కాక ఆయన మన దేశం మొత్తం తిరగడం అయితే మొదలుపెట్టాడంట. చాలామంది ప్రపంచం తిరిగితే వాళ్ళు అయితే కొన్ని విషయాలు అయితే తెలుసుకుంటారు, మన లైఫ్లో ఎలా జీవించాలి, ఎలా డిసిప్లిన్ ఉండాలి, ఇంకా చాలా తెలుసుకుంటారు. ఈయన ఏం తెలుసుకున్నారంటే మన లో బడ్జెట్లో ఎలా ట్రావెల్ చేయాలి, మనకు ఇన్వెస్ట్ మనీ ప్రిపేర్ చేయకుండా మనం ఎలా ట్రావెల్ చేయాలి అది నేర్చుకున్నారంట. అది ఎలా అంటే కొన్ని వెహికల్స్ ఎలా ఉంటుందంటే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి అయితే వెళ్తూ ఉంటుంది, వాళ్ళ దగ్గర అయితే లిఫ్ట్ అడిగి ఆయనకైతే ఇలా స్టేట్స్ అయితే మారుతూ అయితే తిరిగాడంట. 18 days అయితే ఆయన ఎలాంటి ఛార్జ్ చేయకుండా అయితే 18 days అయితే బెంగళూరు స్టే చేశాడంట. అది ఎలా అంటే ఫేస్బుక్ ఫ్రెండ్స్ ద్వారా, లేక వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా, సో అలా అయితే 18 days అయితే స్టే చేశాడంట. ఈవెన్ ఎంబీఏ చేయవాలో కూడా 4 months అయితే జాబ్ చేశాడు. ఆయన ఏం చేశాడంటే 18 days ఉన్న తర్వాత కొన్ని రోజులు ఒక ఇంట్లోనే వేరే వాళ్ళ దగ్గర 2 days కన్నా ఎక్కువ రోజులు అయితే మనం ఉండలేము. వాళ్ళ కంఫర్ట్ జోన్ని అయితే మనం తీసుకుంటాం, అంటే వాళ్ళకి నచ్చినట్టు మన ముందులో అయితే బతికెళ్తారు. అందుకోసం ఒక 2-3 days తర్వాత మనం అయితే మనకి ఎలాగ అనిపిస్తుంది. అందుకోసం ఎంబీఏ చేయ వాళ్ళు ఏం చేశారంటే ఏదైనా జాబ్ చేయాలనుకున్నా, అది ఎలాంటి జాబ్ అంటే కేఎఫ్సి, పిజ్జా, బర్గర్ అమ్ముతుంటారు కదా, సో అలాంటి దాంట్లో అయితే జాబ్ చేయాలనుకున్నాడు. ఆయన అయితే 4 దగ్గర అయితే అడిగారంట, నాకు జాబ్ కావాలి, నాది డిగ్రీ కంప్లీట్ అయింది. ఈయన ఎంబీఏ చేయాలి అది అయితే స్టార్ట్ అయ్యి చూడండి, చాలా క్లియర్ అండ్ క్లారిటీ ఉంటుంది. ఆయన మాట్లాడే దాంట్లో అయితే పాయింట్స్ అయితే మెన్షన్ అయి ఉంటుంది అనమాట. సో ఆయన మాటలు చూసి వేరే వాళ్ళు అయితే ఈయన జాబ్ చేయడానికి వచ్చాడా లేదా మా బిజినెస్ లాక్కోవడానికి వచ్చాడా అలా అనుకునేవారట. ఆయన అయితే ఈయన జాబ్లో పెట్టుకుంటే మా బిజినెస్ పక్కన ఇంకో బిజినెస్ పెడతాడు, మనల్ని అయితే ముంచుతాడని ఎవరైతే జాబ్ అయితే ఇవ్వలేదంట. ఆయన తర్వాత 4th దగ్గర ఏమనుకున్నాడంటే నా ఎడ్యుకేషన్ ద్వారా నాకు జాబ్ ఇవ్వడం లేదా అని 5th వాళ్ళ దగ్గర నేను 10th కంప్లీట్ అయింది, నేను జస్ట్ 10th వరకు చదువుకుని నాకు జాబ్ కావాలని అన్నారట. సో 4 monthsలో ఆయన అయితే చాలా నేర్చుకున్నాను, మనకు బిజినెస్ ఎలా హ్యాండిల్ చేయాలి, కస్టమర్తో ఎలా డీల్ చేయాలి, బిల్లింగ్ ఎలా కొట్టాలి, అండ్ మన కొత్త ఐడియాస్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అన్నీ అయితే నేర్చుకున్నాడంట. 4 months తర్వాత ఆయన సొంతంగా ఏదో చేయాలని అనుకున్నాడంట. వేరే వాళ్ళ దగ్గర ఎంత రోజు పని చేస్తాం, ఆయన సొంతంగా ఏదో చేయాలని రోజంతా కూర్చొని ఆయన ఆలోచించాడంట ఏ బిజినెస్ పెట్టాలి. ఈవెన్ అప్పుడు దాకా ఆయన టీ స్టాల్ పెడతాడని అనుకోలేదంట, ఆలోచించాడంట. ఏంటంటే ఓడపావ్ అయితే మహారాష్ట్రలో నడుస్తుంది, సమోసా అయితే గుజరాత్లో నడుస్తుంది, ఇంకా కొన్ని ఏరియాస్లో కొన్ని సామాన్లు మాత్రం నడుస్తుంది, కొన్ని ఐటమ్స్ మాత్రం నడుస్తుంది. బట్ మన ప్రపంచంలో మన దేశం మొత్తం నడిచేది ఏంది, టీ. సో అందుకోసం ఆయన టీ స్టాల్ అయితే పెట్టాడు. అది కూడా ఎంత 15,000 బడ్జెట్ మాత్రమే. ఆయన ఒక అబద్ధం ఆడితే ఆడాడంట. సో చాలామంది అంటుంటాడు కదా 100 అబద్ధం ఆడి ఒక పెళ్లి చేయమని. సో ఈయన ఒక్క అబద్ధం ఆడి ఈయన లైఫ్ అయితే సెట్ చేసుకున్నాడు. వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఏం అబద్ధం చెప్పాడంటే ఈయన ఏదో కోర్స్ చేస్తున్నాడు, 15,000 కావాలని చెప్పాడంట. ఆ సామాన్లు అన్నీ ఒక చోట తీసుకోవడానికి 1 month అయితే పట్టిందట. మన ఇండియన్స్ పేరెంట్స్ ఎలా ఉంటారంటే ఎడ్యుకేషన్కి 3 లక్షలు కావాలంటే ఇస్తారు, కానీ మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని కానీ ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలంటే ఒక 30,000 ఇవ్వమన్నా కూడా ఇవ్వరు. సో అలాంటి మన ఇండియన్ పేరెంట్స్ మైండ్ సెట్ అయితే అలా ఉంటుందన్నమాట. ఆయనకు తెలుసు వీళ్ళ దగ్గర బిజినెస్ కోసం నేను డబ్బులు అడిగితే వీరు ఇవ్వరని ఆయన అయితే ఒక అబద్ధం అయితే చెప్పారు. ఎంబీఏ చేయవాళ్ళ ఒక మాట అంటారు ఏంటంటే చాలామంది బిజినెస్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే కొత్తగా ఉన్న వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ దగ్గర డబ్బులు తీసుకొని అయితే వాళ్ళైతే బిజినెస్ అయితే పెడతారు అనమాట. సొంతంగా వాళ్ళు చేయరు, వాళ్ళు చైర్లో కూర్చొని వాళ్ళు 4 వర్కర్ అయితే పెట్టుకుంటారు, వర్కర్ ద్వారానే పని అయితే చేయించుకుంటారు. ఇన్ కేస్ వన్స్ వారు ఫెయిల్ అయ్యారు అనుకోండి బిజినెస్తో, వాళ్ళైతే ఎప్పుడు సెకండ్ టైం అయితే ఎప్పుడైతే బిజినెస్ ద్వారా అయితే రారన్నమాట. కావాలంటే ఏదైనా ప్రైవేట్ జాబ్ ఒక 15,000 20,000 జాబ్ చేసుకుంటూ బతుకుతారు, కానీ బిజినెస్ పెట్టాలని థాట్ అయితే ఇంకోసారి రాదు. ఎందుకంటే ఒకసారి 40 lakhs 50 lakhs అయితే మనకు చాలామంది డిసప్పాయింట్ అవుతారు కదా, నా వల్ల కాదేమోరా, నేను చేయలేమేమో అని అనుకుని అయితే చాలామంది అయితే మానేస్తారు. అందుకోసం ఎంబీఏ చేయవాళ్ళు ఏమంటారంటే మీరు ఏదైనా బిజినెస్ పెట్టేటప్పుడు స్టెప్ బై స్టెప్ వెళ్ళండి, మీకు అన్నీ తెలుస్తూ ఉంటుంది. ఇన్ కేస్ మీరు లాస్ అయ్యారనుకోండి, తక్కువ లాస్ అవుతారు, మీరు ఆ లాస్ని అయితే మీరు హ్యాండిల్ చేయగలరు. ఒకటేసారి మీరు 50 lakhs 60 lakhs అంత లాస్ వచ్చింది అనుకోండి, దాన్ని అయితే హ్యాండిల్ అయితే చేయలేరు. ఎంబీఏ చేయవాళ్ళ టీ ఎలా సర్వ్ చేసేవాడు అంటే కస్టమర్ ఈయన దగ్గర రాకపోతే ఈయన కస్టమర్ దగ్గరకు వెళ్ళాడంట. ఎలా అంటే కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ అయితే యూజ్ చేసేవాడంట. ఇంగ్లీష్ వర్డ్ యూజ్ చేస్తే చాలామంది అనుకుంటారంటే అరే ఇంత ఎడ్యుకేషన్ పర్సన్ ఒక టీ అమ్ముతున్నాడా అంటే తాగడానికి ఇష్టపడతారు. ఆయన కొటేషన్ ఉంటుంది, ఆయన సర్వ్ చేసే విధానం బట్టి వేరే వాళ్ళైతే టీ బాగలేకపోయినా కూడా తాగుతుంటారు. అలా అయితే అనేది బిజినెస్ అనేది స్టార్ట్ చేశాడు.
ఎంబీఏ చేయాలి ఏమంటారంటే మీరు ఏ బిజినెస్ పెట్టినా కూడా ఒక రోజులో అయితే నేర్చుకోరు, ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. అయినా టీ పెట్టేటప్పుడు ఒకసారి అయితే షుగర్ ఎక్కువ వేయడం, చాపత్తి ఎక్కువ వేయడం, అద్రక్ ఎక్కువ వేయడం, సో అలాంటివి అయితే కొన్ని మిస్టేక్ అయితే చేశాడంట. ఆయన కూడా ఆయన ఒకటే కాదు, చాలామంది అయితే స్టార్టింగ్లో మిస్టేక్ అయితే చేస్తుంటారు. మిస్టేక్ ద్వారానే వాళ్ళు అయితే నేర్చుకొని ఆ పొజిషన్లో అయితే ఉన్నారు. మీరు బిజినెస్ పెట్టాలంటే మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదు. మీరు స్వయంగా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ ఆ ఎక్స్పీరియన్స్ అయితే రాదు. అందుకోసం మీరు ఎక్స్పీరియన్స్ కోసం ఎక్కువ రోజు వేరే దగ్గర వర్క్ చేయడం కానీ అవసరం లేదు. మ్యాక్సిమం ఒక 4 to 5 months వర్క్ చేయండి. తర్వాత మీరు సొంతంగా స్టార్ట్అప్ చేయండి. సొంతంగా స్టార్ట్అప్ చేసి మీరు చాలా ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు. మీరు బిజినెస్ ఎలా డెవలప్ చేయాలి, మనీ ఎలా హ్యాండిల్ చేయాలి, ఇంకా కొన్ని పాయింట్స్ అయితే నేర్చుకుంటారు అనమాట. అందుకోసం మీరు వేరే దగ్గర కొంచెం ఎక్స్పీరియన్స్ కోసం వెళ్తే ఒక 4 to 5 months ఈజ్ ఇనఫ్. 4 years 5 years వర్క్ చేయడం అవసరం లేదు. పెద్ద రైటర్స్ కానీ మోటివేటర్స్ కానీ ఒక మాట అయితే అంటారనమాట, డోంట్ కంపేర్ విత్ అదర్స్. మీరు అయితే వేరే వాళ్ళతో కంపేర్ అయితే చేసుకోకండి. ఏంటంటే మీరు వేరే వాళ్ళతో కంపేర్ ఎప్పుడు చేస్తారో మీరు కాన్ఫిడెన్స్ అయితే లూజ్ అయిపోతారు. మీరు చేస్తానో చేయను అని డౌట్లు అయితే ఉంటారనమాట. ఒకసారి మన మైండ్లో నెగిటివ్ ఎనర్జీ వచ్చింది అనుకోండి, నెగిటివ్ థాట్స్ వచ్చింది అనుకోండి, మన పని సాధ్యం ఉన్నా కూడా అసాధ్యం అయితే అవుతుంది అనమాట. అందుకోసం మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేయకండి. మీ స్టోరీ మీకు ఉంటుంది, వాళ్ళ స్టోరీ వాళ్ళకి ఉంటుంది. చాలామంది ఏంటంటే కింద నుంచి పైకి వెళ్తారు, పై నుంచి కూడా కిందికి వస్తారు. అందుకోసం మీరు ట్రై చేయడం అయితే మర్చిపోకండి. అండ్ వేరే వాళ్ళతో అయితే అస్సలు కంపేర్ చేయకండి. ఇది నేను కాదు, చాలా పెద్ద రైటర్స్ కూడా ఉన్నారు, మోటివేటర్స్ కూడా ఉన్నారు, అండ్ చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్ కూడా ఇదే మాట అంటారు. ఎంబీఏ చేయ వాళ్ళ టర్నింగ్ పాయింట్ ఎప్పుడు అంటే ఆయన ఒక స్ట్రాటజీ అయితే ప్లే చేశాడు. అది ఏంటంటే ఆయన వ్యాలంటైన్స్ డే రోజు, మనకు లవర్స్ డే రోజు ఏం చేసేవాడంటే పాంప్లెట్ అయితే ప్రింట్ చేయించుకున్నాడు. ఒక 5,000 or 10,000 ప్రింట్ చేయించుకొని మనకు పాంప్లెట్స్ అయితే పంచడం అయితే మొదలు పెట్టాడంట. ఆయన ఆల్రెడీ అక్కడ ఫేమస్, ఆయనకు తెలిసింది ఎంబీఏ చేయ వాళ్ళ పేరుతో ఆయన అక్కడ మార్కెట్ అయితే బిల్డ్ చేసుకున్నాడు. బట్ ఇంకా డెవలప్ చేయాలని, ఇంకా అక్కడే ఆగకుండా ఆయన ఒక 5,000 or 10,000 పాంప్లెట్ అయితే ప్రింట్ చేయించుకొని కాలేజెస్ ఉంటుంది, బస్ స్టాప్స్ ఉంటాయి, అక్కడైతే పంచడం అయితే మొదలు పెట్టాడంట. ఏంటంటే మీ వ్యాలంటైన్స్ డేకు ఎవరికి కపుల్స్ లేకుండా ఎవరు సింగిల్స్ ఉంటారో వాళ్ళకైతే ఫ్రీ చేయాలి. సో చాలామంది ఆ రోజు అయితే విజిట్ అయ్యారంట. దాదాపు 5,000 కప్స్ అయితే వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నారంట. చాలామంది అయితే ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో అయితే పోస్ట్ చేశారంట. సో దాని ద్వారా అయితే కొంచెం ఎంబీఏ చేయాలైతే కొంచెం అయితే డెవలప్ అయితే అయ్యారు. యాక్సెప్ట్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్. సో ఇది ఎంతమంది మీరు ఒప్పుకుంటారు? ఏదైనా పని చేసేటప్పుడు మీరు అయితే యాక్సెప్ట్ అయితే చేసుకోవాలంట. మనం యాక్సెప్ట్ చేసినప్పుడు మనమైతే ఆ పని అయితే నేర్చుకుంటారు. సపోజ్ మీకు ఈ వర్క్ రాదంటే, ఇది మీకు జాబ్ రాదు, లేదంటే ఇది స్టడీ చేయడం రాదు, యాక్సెప్ట్ చేసుకోండి. ఒకటే మన జీవితంలో స్టడీ కానీ లేదా జాబే అది ఒకటే కాదు కదా, బిజినెస్ ఉంది, ఇంకా చాలా మన ప్రపంచంలో చాలా చోట్ల అయితే చాలా రకాలుగా ఉన్నాయి. ఈవెన్ కొంతమంది డోలీ చేయవల్ల కూడా విని ఉంటారు. మీరు డోలీ చేయవల్ల ఈవెన్ ఆయనకు ఏం పేరు ఉందో అది కూడా ఎడ్యుకేషన్ అంటే చదవడం అయితే రాదు. బట్ బిల్ గేట్స్ ఆయన దగ్గరకు వచ్చి అయితే చాయ్ అయితే తాగాడంట. సో అందుకోసం చెప్తున్నాను, మీ వర్క్ మీద మీరు కొంచెం ఎఫర్ట్ అయితే పెట్టండి, మీరైతే ఆటోమేటిక్గా సక్సెస్ అయితే అవుతారు. ఒక రైటర్ అయితే ఇలా అన్నారు, మీరు ఏదైనా తప్పు చేసేటప్పుడు ఆ చిన్న తప్పే మీకు అయితే పెద్ద తప్పు ఎలాగా అనిపిస్తుంది. అందుకోసం మీరు చిన్న తప్పు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి, ఆ తప్పుని సరిదిద్దుకోండి. సరిదిద్దుకున్నాక మీరు అయితే ఆ తప్పు సెకండ్ టైం అయితే చేయడం అయితే మానేసేయండి. తర్వాత మీ 100% మీ ఎఫర్ట్ అయితే పెట్టండి, తర్వాత మీరు 100% సక్సెస్ అవుతారు. ఇప్పుడు ఎంబీఏ చేయవాలది ప్రపంచం మొత్తంలో అయితే బ్రాంచెస్ అయితే ఓపెన్ చేశారంట. మన వరల్డ్ వైడ్ అయితే బ్రాంచెస్ అయితే ఓపెన్ చేశారంట. మన దేశంలోనే దాదాపు 60 బ్రాంచెస్ అయితే ఉన్నాయంట ఒకప్పుడు. బట్ ఇప్పుడు ఎంత ఉందో నాకు అయితే తెలియదు. బట్ ఒకప్పుడు 60 బ్రాంచెస్ అయితే ఉన్నాయంట. అండ్ 2022 బట్ ఇప్పుడైతే మన దేశంలో మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. అండ్ వేరే దేశంలో కూడా ఆయన అయితే బ్రాంచెస్ అయితే ఓపెన్ చేశాడు. ఆయన అక్కడ కూడా ఆయన అయితే ఒకటే టీ స్టాల్ కాదు, ఇంకా ఆయన సప్లై కూడా చేస్తుంటారు. లైక్ మన చాయ్ పత్తి ఉంటుంది కదా, అది కూడా సప్లై చేయడం కానీ, లేదంటే ఎవరికైనా ఒక స్టార్ట్అప్ చేయాలంటే వాళ్ళకైతే ఆయన పేరు మీదే ఆయన స్టార్ట్అప్ చేసి ఆయనకైతే ఇస్తారంట. ఎంబీఏ చేయ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఒక స్టేజ్లో అయితే మంచి స్టేజ్లో అయితే ఉంది. బట్ ఎంబీఏ చేయ వాళ్ళ ఏంటంటే 20 lakhs 30 lakhs ఒకటేసారి బిజినెస్ పెట్టకుండా ఆయన అయితే 15,000 అయితే స్టార్ట్ చేశాడంట. అందుకోసం చాలామంది అంటుంటారు కదా, మా దగ్గర ఇది లేదు అది లేదని. ఫస్ట్ అయితే స్టార్ట్ చేయండి, తర్వాత ఆటోమేటిక్గా అవే వచ్చేస్తుంది. ఇప్పుడు ఎంబీఏ చేయ వాళ్ళ పొజిషన్ ఎలా ఉందంటే, కొంతమంది మూవీస్ రాయడానికి రెడీగా ఉన్నారు, మూవీస్ చేయడానికి రెడీగా ఉన్నారు, బుక్స్ మీద ప్రింట్ అయింది. ఒక గ్రేట్ మోటివేటర్ కూడా ఎంబీఏ చేయాలి. ఆయన మాట్లాడే పాయింట్స్ ఎలా ఉంటుందంటే, మీకు హిందీ అర్థమైతే ఒకసారి చూడండి, లేకుంటే మీరు హిందీతో తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తే వేరే వాళ్ళు ఎవరైనా ట్రాన్స్లేట్ చేసి ఇస్తారు. ఆయన ఒక్కొక్క పాయింట్ ఎలా మాట్లాడతారంటే క్లియర్ అండ్ క్లారిటీతో ఉంటుంది. బట్ ఆయన మాట్లాడే విధానం బట్టి ఇంత చిన్న వయసులో ఇంత మంచి మాట్లాడతారా అనుకుంటా. బట్ ఆయన ఏజ్ వచ్చేసి 28 or 29 ఉంది. ఆయన క్లియర్ అండ్ క్లారిటీతో మాట్లాడతారు. ఈ ఎంబీఏ చేయ వాళ్ళ గురించి
ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ చేసే విధానంలో అయితే వాళ్ళకైతే కనిపిస్తుంది అన్నమాట. సో వాళ్ళు ఎలా స్టెప్ బై ఫాలో అవ్వాలి, వాళ్ళు ఏం చేయాలని మొత్తం అయితే తెలుసుకుంటారు. అందుకోసం MBA చేయాలని మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ పర్సన్ లైక్ చేస్తారు. ఐ హోప్ మీరు బిజినెస్ చేయడానికి ఇది మీ వీడియో కొంచెం యూజ్ అయింది అనుకుంటాను. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. ఎందుకంటే నేను మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నానంటే మీకు కూడా నాకు ఇది కావాలి కదా. ఎందుకంటే నేను మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నానంటే మీరు కూడా నాకు ఎంతో కొంత ఎఫర్ట్ ఇవ్వాలి కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.